మీద ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే దీని మీద పేపర్లో రాగానే మేము ఇమ్మీడియట్లీ ఫుడ్ ఆఫీసర్ గారిని పిలిపించుకొని ఈరోజు మేము మొత్తం తనిఖీ చేయడం జరుగుతుంది. బేసిక్గా అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్ గారు శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటారు. శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని మనకు 15 to 20 days పడుతుంది. 20 daysలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ లోపల మేము దీన్ని 20 రోజులకు మేము దీన్ని సీజ్ చేస్తాం. దీన్ని సీజ్ చేస్తాం. 20 days తర్వాత రిపోర్ట్ వచ్చినాక ఆయన గిన మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తే నెక్స్ట్ టైం మొత్తం లైసెన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి క్లోజ్ మొత్తం బేకరీ క్లోజ్ చేసేస్తాం. ఈ 15-20 daysలో ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. ఆయన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆయన రిజాల్వ్ చేసుకొని పబ్లిక్కి నాణ్యమైన బేకరీ ఐటమ్స్ అందియాలని చెప్పి. నా పేరు టీ నాయర్, సేఫ్టీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అయితే ఈరోజు ఏంటంటే మనం డాల్ఫిన్ బేకరీ మీద తనిఖీకి వచ్చాము. మొత్తం కంప్లీట్ హైజీనిక్ కానీ మిగతా రా మెటీరియల్స్ కానీ ఆయన చెక్ చేశారు. మొత్తం ఏంటంటే జరిగిన ఏదైతే సంఘటన జరిగిందో 1వ తారీఖు ఆ పిక్చర్ని ఆధారంగా చేసుకొని మేము వాళ్ళ యొక్క ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఇంతకుముందే అప్లై చేసి ఉన్నారు. కాకపోతే మొన్న ప్రాసెస్ అయిందండి. ప్రాసెస్ అయిన తర్వాత ఇష్యూ కూడా అయిపోయింది. తర్వాత ఈరోజు ఆ పిక్చర్ని ఆధారంగా చేసుకొని మీడియా వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు ఏదైతే కంప్లైంట్ పెట్టారో దాని మీద ఆధారంగా చేసుకొని నేను సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మిగతా రా మెటీరియల్ ఏదైతే ఉందో నా ప్రొసీజర్ సెక్షన్ 37 EPSS యాక్ట్ కింద నేను శాంపుల్ సేకరించడం జరుగుతుంది. ఆ శాంపుల్స్ సేకరించిన తర్వాత 15 days తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది. అప్పటికి ఈ బట్టి సీజ్ సార్